అధికారం హస్తగతమైంది, కానీ అంతా హస్తవ్యస్తమే. ఎప్పుడేం బాంబు పేలుతుందో తెలియదు, ఎవరేం చేస్తారో అస్సలు ఊహించలేం. స్వపక్షంలోనే విపక్ష గళాలు వినిపిస్తున్నాయా? తెలంగాణ ప్రభుత్వంపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యతిరేకతతో ఉన్నారా? ఎమ్మెల్యేల అసంతృప్తిని తగ్గించడానికి స్వయంగా సీఎం రేవంత్ రంగంలోకి దిగనున్నారా? అవుననే అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. మంత్రులకు ఎమ్మెల్యేలకు ఉన్న గ్యాప్ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారట ముఖ్యమంత్రి. ఇంతకీ జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో భేటీ అవుతానని చెప్పడంలో యనమల ఆంతర్యం ఏంటి? టీ కాంగ్రెస్ వర్గాల్లో ఇలాంటి చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. అయితే ప్రజాస్వామ్యం అనేది మోతాదులో ఉండాలి. శృతి ముంచితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రజాస్వామ్యానికి మారుపేరుగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. పార్టీ నేతలు స్వపక్షంలోనే విపక్ష గళాలైనా పెద్దగా చూసి చూడనట్లు జాతీయ నాయకత్వం ఉంటోంది. కానీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తుంటే ఎక్కడో ఏదో జరుగుతుందనే సంకేతాలు వెళ్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎందుకు అసంతృప్తితో ఉన్నారు, ఎందుకు అసహనంతో ఉన్నారు, వాళ్ళ సమస్యలేంటి తెలుసుకునే ప్రయత్నం చేయాలని ఏకంగా ఏఐసీసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులపై అసంతృప్తితో ఉన్నారు. మంత్రుల దగ్గరికి అభివృద్ధి పనుల కోసం వెళ్తే పెద్దగా పట్టించుకోవట్లేదని విమర్శలు చేస్తున్నారు. అసలు కొంతమంది ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలో ఉన్నామా అధికార పక్షంలో ఉన్నామా అర్థమవడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ఏకంగా మంత్రుల వ్యవహార శైలిపైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి ఫిర్యాదు చేశారట. మంత్రులు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని, ఎన్నిసార్లు చెప్పినా సమస్యలను పరిష్కారం చేయడం లేదని కంప్లైంట్ చేశారట. అసలు అధికార పార్టీలో ఉన్న ఫీలింగ్ రావడం లేదు. ఇలాగైతే ఇప్పుడు 4 గోడల మధ్య మీకు ఫిర్యాదు చేస్తున్నాం, ఇక రానున్న రోజుల్లో నియోజకవర్గాల సమస్యలను పరిష్కరించకపోతే ఏకంగా బహిరంగంగానే విమర్శలు చేస్తామని హస్తం పార్టీకి సంబంధించిన కొందరు ఎమ్మెల్యేలు పీసీసీ అధ్యక్షుడికి తమ ఆవేదనను వ్యక్తం చేశారట. ఇక అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గ్రహించారు. ఇక ఆలస్యం అమృతం విషం అనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల సాధక బాధకాలు వినడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగానే ప్రతి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చి మంత్రులైన వారు బీఆర్ఎస్ నేతలకే పనులు చేసి పెడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాపోతున్నారు. నియోజకవర్గాల్లో కనీసం అధికారులు తమ మాట వినడం లేదని సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా దళారులే రాజ్యమేలుతున్నారు తప్ప అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా తమ మాట వినడం లేదని ఇంటర్నల్ మీటింగ్లో అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అసలు పనులు జరగడం లేదని రహస్య మీటింగ్లు పెట్టుకుని కూడా మంత్రులను ఎండగట్టిన సందర్భాలున్నాయి. ప్రజాపాలనలో కాంగ్రెస్ నుండి గెలిచిన తమకు పనులవడం లేదని ఎమ్మెల్యేలు రగిలిపోతున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఉన్న మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఉంది. అంతేకాకుండా ఇన్ఛార్జ్ మంత్రులకు జిల్లా ఎమ్మెల్యేలకు కూడా గ్యాప్ ఉంది. ఈ గ్యాప్లన్నీ తొలగిపోవాలంటే ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో సమావేశాలు పెడితేనే సమస్య పరిష్కారం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగింపులోపు ఉమ్మడి 10 జిల్లాల ఎమ్మెల్యేలతో జిల్లాల వారీగా సమావేశాలను నిర్వహించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఎమ్మెల్యేలతో వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారానికి నేరుగా ముఖ్యమంత్రి హామీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాలని, అభివృద్ధిలో ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు భాగస్వామ్యం కావాలని ఆదేశాలిచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరి సొంత పార్టీ ఎమ్మెల్యేలతో సీఎం మీటింగ్ ఫలితాన్నిస్తుందా? ముఖ్యమంత్రి భేటీ తర్వాతైనా ఎమ్మెల్యేలో అసంతృప్తి తగ్గుతుందా? మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ తొలగిపోతుందా? నియోజకవర్గాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయా? ప్రజాస్వామ్యం గల పార్టీలో క్రమశిక్షణ వస్తుందా లేదా అన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.